ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. శ్రీ సభావాదువారాయా నమః బాసురంబైనా ఆసనాంగులు మా కోసము వీడి వాటికి దాదామై శ్రీ సభావాదువారాయా నమః. వధువులో వెదుక మోక్ష పరము తప్పినాసంగా, వధువులో వెదుక మోక్ష అనామయేసినావు దాదామై శ్రీ సభావాదువారాయా బాసురంబైనా ఆసనాంగులు మా కోసము వీడి వాటికి దాదామై శ్రీ సభావాదువారాయా నమః. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండు నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమితముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా. యెహోవా, కోపము తెచ్చుకుని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకునుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడువు కమ్ము. యెహోవా జనులకు తీర్పు తీర్చువాడా. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గొంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చెట్టు వాని నెత్తి మీదకి వచ్చును. వాడు యోచించిన బలాత్కార్యము వాడి నడినెత్తి మీదనే పడును. యెహోవా నామము విధించుడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. మరణాత నేటి దిన వాగ్దానాన్ని మనము చూద్దామండి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. కీర్తన 29:11. మానవునికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? లోకానుసారమైన బలాలు ఇవి కూడా స్థిరమైనవి కావు, దృఢమైనవి కావు. నిజమైన బలము దేవునిలోనే ఉంది. దేవుని కంటే ఉన్నతమైన బలం ఎక్కడా కూడా లేదు. అది శారీరక బలము కావచ్చు, అధికార బలము కావచ్చు, ఆర్థిక బలము కావచ్చు. మరి ఏ బలమైనా సరే దేవుని బలం మించినది కాదు. దేవునికి స్తోత్ర. అందుచేత మనము దేవుని బలము కలిగి ఉండాలని యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుడిచ్చే బలమును మనమందరము కూడా కనిపెట్టి ఆయన బలము వైపు చూచినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని, ఆయన ఆశీర్వాదం మనం పొందుకుంటూ ఉన్నామని మీకు తెలియచేయుచున్నాం. దేవుని యొక్క బలము అన్నిటికంటే, అన్ని బలముల కంటే ఉన్నతమైనది, అన్నిటికంటే ప్రత్యేకమైనది. దేవుని యొక్క ఉన్నతమైన బలము అన్నిటికంటే ఆశీర్వాదకరమైనదని ఈ రోజునందు నేను మీకు తెలియచేస్తున్నాను. ఆయన బలమును పొందుకుని ఆయన బలముతో ముందుకు సాగి ఈ రోజును ఆయన జయాన్ని మనం పొందుకుందాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము సార్వాలు ప్రభువునకు సంపూర్ణమై నా జయము. దైవ లక్షణముల స్తుతి. జీవము. జీవమాయున్న ప్రభువా, నీవు జీవమాయున్నావు గాన ఎప్పుడునూ పనిచేయుచునే ఉన్నావు. మాలోని జీవము నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు మాలో నూతన జీవము ధారపోయదు గనుక నేనును నా ప్రార్థనయు జీవము కలిగియుండును. మరణము వచ్చినను ఇది మరణము కాదు, సరికొత్త జీవనమనగలము. వందనములు. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సంధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఆమేన్. సైతాన్ని ఎదిరించు ప్రార్థన. యేసు ప్రభా, నీవు శిలువ మీద ఉన్నప్పుడు దుష్టులు నీవు ఇతరులను రక్షించినావు, నిన్ను నీవు రక్షించుకోలేవా అని హేళన చేసినారు. అయితే ప్రభా, నిన్ను నీవు రక్షించుకుంటే లోకమంతటిని రక్షించుకొనలేవు. అందుచేత ఆ హేళన అబద్ధముతో కూడుకుని యున్నది. సైతానా, నీ పనికి అడ్డము వచ్చి ఏదో ఒక మాట అని వెళ్ళిపోవును, కానీ ఆ మాటలో నిజము ఉండదు. కనుక మాకు ధైర్యము దయచేయము. ఓ సాతానా, నిన్ను నీవు రక్షించుకొనలేవు, ఎవరిని రక్షింపలేవు. దుష్టుల చేత మా ప్రభువును అనిపించిన మాట ఎందుకు నీకు అని
మేము సైతానును ఎదిరించేటట్లు మాకు బలము అనుగ్రహించుము. ఆమేన్. సాతాను సర్పమా, సర్వ కార్యములు యందు శ్రమలతో కూడిన చావు నీకు. నల్లను బాధించినప్పుడెల్లా వ్రాతలో పన్న శిక్షలు పై పడును నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతియు కలుగు నీకు. హెడస్ అన్న మాట తలనొప్పి హింస నీకు. హర్మగెద్దోను యుద్ధము హడలు నీకు. కడతరగనుగా ఏమటి కాయ నీకు. అగ్నిగుండమంత నిరాశ నీకు. ఆమేన్. సమర్పణ ప్రార్థనా స్తుతులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను పేరులతో బయలుపడిన త్రియేక దేవుడు అయిన తండ్రి, నీ ప్రత్యక్షత విషయమై నీకనేక వందనములు. నీవు నాకు దాగియుండు దేవుడవు కావు, కానీ బయలుపడు దేవుడవు. నీ లక్షణములు, నీ క్రియలు, నీ గొప్పతనము నాకు బయలుపరుచు దేవుడవు గనుక నీకు వందనములు. నీవు ఒక్కడువుగాను ముగ్గురుగాను బయలుపడినావు. నీ మర్మము మాకు తెలియదు, కాని నమ్ముచున్నాము. నేను నీ యొద్దకు పరలోకమునకు చేరినప్పుడు తెలుసుకొనగలను. నా పరిమిత జ్ఞానస్థితితో నీ పరిమిత జ్ఞానస్థితిని ఎట్లు తెలుసుకొనగలను? అనంతకాలము నీ విషయములు క్రొత్తగా తెలుసుకొనుచూనే ఉందును. నీ ప్రత్యక్షతను నేను తెలుసుకున్నటకు అంతము లేదు కనుక నీకు అంతము లేని స్తుతులు. ఆమేన్. రాకడ ప్రార్థన స్తుతులు. ఒక రైతు కళ్ళమునందున్న ధాన్యములోని రాళ్లను ఏరి పారవేసి జల్లెడలో వేసి జల్లించి చేటలో వేసి చెరిగివేసి శుభ్రముగానున్న గట్టి గింజలను జాగ్రత్త చేసెను. అలాగే మనలోనున్న చెడు ఆలోచనలు, చెడు పనులు మొదలగు రాళ్ళన్నిటిని, చెత్త పొట్టు వంటి పాపములను చల్లించి చెరిగి వేసుకొనవలెను. అప్పుడు మనమును గట్టి గింజలుగా ఏర్పడి రాకడలో ఎత్తబడగలము. ఓ ప్రభా, అట్లు మమ్మును మేము శుభ్రము చేసుకునగల సహాయము దయచేదు కనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు. ఆమేన్. సర్వకృపానిధివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషను షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి దేవా. కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటినీ రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి దేవా. నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి దేవా. నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి దేవా. నీ బిడ్డల యొక్క ప్రతి వారి యొక్క అంశముకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజు నందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకుంటున్న బిడలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి.
యేసునాథా నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలను జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురుచూచున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, సంఘములను దీవించండి, సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలని మేలుతో నింపండి. దేవా, ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో వచ్చుట్లో తోడై ఉండండి. దేవా, ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ అందు భయము కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి. దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు, బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాన్ని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు, ఉత్తీర్ణతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి యాంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా, వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేసిన ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై ఉండండి. గ్యాస్ వేడిమి దగ్గర పనిచేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా, ఇదిగో పెద్దలైన వయస్సు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుల్ని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయము దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరళము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము.
మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోంత ఏకాకీనం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయము. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయము. ప్రవేశత్వం చేయము, అపవాదికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకయు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. దివ్యా దేవుడు నిన్ను దీవించును గాక. భూమి చేసిన వాడు పోషించును గాక. రక్షకుండవు క్రీస్తు రక్షించును గాక. పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండును గాక. పనులన్నిటి సఫల పరచుచుండును గాక. దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండును గాక. అంతా నా మోక్షంబు అంతా చేయును గాక. విజయము ఈ మాట వినువారి కామేన్. విజయము ఈ పాట వినువారి కామేన్. మిత్రుడారమ్ము మైత్రితో పారా మాదికమైన మాటల్వా చింటూ మా నాన్నతో విను. మిత్రుడారమ్ము. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చినారు. అందరికి మరణాత.